గురుగారు బర్త్ నెంబర్ 4 హ్మ్. ఈ 4 నంబర్‌లో పుట్టిన వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది? బర్త్ నెంబర్ 4 అంటే 4 తారీఖు గాని, 13 గాని, 22 గాని, ఓకే. 31 గాని అంటే హ్మ్. ఏ నెలైనా సరే ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళని బర్త్ నెంబర్ 4గా మనం చెప్తాం. అవును. ఈ 4 నెంబర్ రిప్రజెంట్ రాహు. ఓకే. ఓకే. అంటే మనం న్యూమరాలజీలో ఈ 4 నెంబర్‌ని చాలా ఇంటెలిజెంట్ అంటాం. ఓకే. చాలా హైలీ ఇంటెలెక్చువల్. ఓకే. అంటే వీళ్ళని కంప్లీట్‌గా దైవత్వంలోను పోల్చడానికి ఉండదు. కంప్లీట్‌గా రాక్షసత్వంలో పోల్చడానికి ఉండదు. ఓకే. అంటే రాహు ఏం చేశాడు? ఓకే. చాలా ఇంటెలిజెంట్‌గా ఓకే. అమృతాన్ని తాగాడు. ఓకే. దైవత్వం వచ్చిందా? ఓకే. అంటే శరీరం ఖండమైపోయింది. ఓకే. ఖండమైపోయి దైవత్వం ఉంది, సగం ఉంది. ఓకే. సగం ఉంది. కానీ మిగతా సగభాగం లేదు కదా! ఓకే. అట్లాగే వీళ్ళ ప్రవర్తనలు కూడా చాలా ఎక్స్‌ట్రీమ్‌గా ఉంటాయి. ఓకే. ఓకే. వీళ్ళు ఎక్కువగా అంటే 4 అంటే రాహు అంటే సర్పం కాబట్టి వీళ్ళకి చాలా ఫ్లెక్సిబుల్ బాడీ అంటాం. అంటే వీళ్ళకి డైజెస్టివ్ సిస్టమ్‌లో ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంటది. ఓకే. అంటే ఎక్కువ ఆహారాన్ని కూడా మింగేసి తినేస్తారు. అంటే నమ్మలరు అని ఇట్లా రకరకాలుగా 4 నెంబర్ మీద మనం వ్యాఖ్యానం చేస్తాం. ఓకే. ఓకే. మరి ఈ 4 నెంబర్ బర్త్ నెంబర్‌గా ఉన్న వాళ్ళకి హ్మ్. ఏ నెంబర్‌లో లక్కీ నెంబర్‌లో, ఏ నెంబర్‌లు న్యూట్రల్ నెంబర్‌లో, ఏ ఓకే. నెంబర్ అన్‌లక్కీ అనేది ఒకసారి చూసుకుందాం. ఓకే. బర్త్ నెంబర్ 4గా పుట్టిన వాళ్ళకి 1, 6, 7 అనేవి లక్కీ నెంబర్స్. ఓకే. 3, 4 అనే 5 3, 4, 5 అనేవి న్యూట్రల్ నెంబర్స్. ఓకే. 2, 8, 9 అనేవి అన్‌లక్కీ నెంబర్స్. ఓకే. ఓకే. ఇవి వాళ్ళ మొబైల్ నెంబర్‌లో గానీ, వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్‌లో గానీ, వెహికల్స్ నెంబర్స్‌లో గానీ, వాళ్ళ యొక్క అప్పుడు పార్ట్నర్‌షిప్ డీడ్‌లో పెట్టుకునే వాటిలో గానీ, ఇట్లా రకరకాలుగా కూడా ఈ నెంబర్స్ మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. ప్రతి దానికి కూడా ఇన్ డెప్త్‌గా ప్రతి విషయంలో, ప్రతి శాస్త్రంలో ఇన్ డెప్త్‌గా పోవద్దు. ఓకే. ఓకే. మనం న్యూమరాలజీలో చాలియన్ న్యూమరాలజీ చాలా గొప్పదంటాము. ఓకే. ఈ గొప్పదైన ఈ న్యూమరాలజీలో చాలియన్ న్యూమరాలజీ మనం ఇంతవరకు మనం చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే. చాలా మంచిది కూడా. ఓకే. మరి అలాగే ఈ 4 నెంబర్‌కి మనం డెస్టినీ నెంబర్ అని కూడా ఉంటుంది మళ్ళీ. అవును. ఓకే. ఆ డెస్టినీ నెంబర్ అనేది ఎలా వస్తుందంటే మనకి మే 4న పుట్టాడు అనుకుందాం. ఓకే. 4/5/2025. ఓకే. ఓకే. ఈ టోటల్ కలిపితే హ్మ్. వచ్చే నెంబరే మనకి డెస్టినీ నెంబర్ అవుతుంది. ఓకే. ఆ డెస్టినీ నెంబర్ గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో చాలా క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఓకే. చాలా చక్కగా చెప్పారు గురుదేవ్. నమస్తే నాన్న. హరి ఓం శివ.